వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. ఈరోజు మనం వేరుశనగపప్పు పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో దీన్ని చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కావలసిన పదార్థాలు: 1/2 కిలో వేరుశనగపప్పు, 50 గ్రాములు శనగపిండి లేదా చిన్న టీ గ్లాస్ కొలత తీసుకోండి, 50 గ్రాముల బియ్యం పిండి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్. ముందుగా ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకోండి, బియ్యం పిండిని కూడా తీసుకోండి, తగినంత ఉప్పు వేసుకోండి, కారం, చివరిగా అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి. పిండిలో ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి. దాని తర్వాత పిండిలోకి వేరుశనగపప్పు వేసుకొని అవి కూడా పిండిలోకి బాగా కలపండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వేరుశనగపప్పుకి పిండి పట్టేటట్టు కలుపుకోండి. ఇదేనండి ఇక్కడ ట్రిక్. పప్పులకి పిండి బాగా పట్టాలి. వాటర్ సరిపోతే ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. పిండి మరీ జారుగా కలుపుకోకండి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ని హై ఫ్లేమ్లో కాగనివ్వండి. దాని తర్వాత పకోడీలాగా వేసుకోండి. మీకు పకోడీ పొడి పొడిగా కావాలనుకుంటే పొడి పొడిగా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకోండి. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పకోడీని కదపండి. మీరు హై ఫ్లేమ్లో పకోడీని ఉడికించుకుంటే పకోడీ మాడిపోతుందండి. వేడి వేడి వేరుశనగపప్పు పకోడీ రెడీ.